నీవు నీ జీవితంలో శ్రేష్టమైనవి ఎంపిక చేసుకోవాల్సి వస్తే అందులో నువ్వు దేన్ని ఎంపిక చేసుకుంటావు అని మీరు నన్ను అడిగితే నేను దేవుణ్ణే ఎంపిక చేసుకుంటాను. ఈ లోకం అంతా కూడా ఒక పక్క నుంచి, ఈ లోక ఆకర్షణలను, అందచందాలను, భోగభాగ్యాలను అన్నిటిని ఒక పక్క నుంచి దేవుడు ఒక్కడే ఓ పక్కన నిలబడి నీకు నేను కావాలా, అవన్నీ కావాలా అని కోరుకోమని దేవుడు నీతో అంటే నువ్వు దేన్ని కోరుకుంటావు? అంటే ఇప్పుడు ఎంత చెప్పాను కాబట్టి దేవుడినే కోరుకుంటాను అంటావు. కానీ చాలామంది ఇప్పుడున్న సమస్యలకు పరిష్కారాన్ని కోరుకుంటారు. అయ్యా దేవుడు కావాలి, నా సమస్యలకు పరిష్కారం కూడా కావాలని కోరుకుంటారు. అలా కాదు, దేవుణ్ణి కోరుకుంటావా లేకపోతే ఇది ఆ లోకం అందించేవి కోరుకుంటావా? ఏది కావాలో కోరుకో అంటే దేవుని భక్తులుగా, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళుగా మీరేం కోరుకుంటారో ఒకసారి చెయ్యెత్తితే ఏం కోరుకుంటారు? దేవుణ్ణా, లోకాన్నా? దేవుణ్ణి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు ఉంటే ఏం జరిగింది పిచ్చి మోకాళ్ళారా? శుభ్రంగా లోకాన్ని కోరుకుంటే ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, ధనధాన్యాలు, వస్తువాహనాలు, అనుబంధ బాంధవ్యాలు. దేవుణ్ణి కోరుకుంటే ఏముంది? ఆయన మనం ఆయనేగా. తెలివి గల్లోళ్ళు లోకాన్ని కోరుకుంటారు. అర్థమైందా? ఎవరిని కోరుకుంటారు? లోకాన్ని కోరుకుంటారు, లోకంలో ఉన్న వాటిని కోరుకుంటారు. ఇంతకీ యేసయ్య ఏం కోరాడో? యేసయ్యే మనకు మాదిరి. సాతాను ప్రభు దగ్గరకు వచ్చి ఈ లోక మహిమలను, ఈ లోక భోగాలను, వాటి మహిమను ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఒక్కసారి నువ్వు నాకు కాలు మొక్కితే ఈ సమస్తము కూడా నీ చేతికి నేను అప్పగిస్తాను అని వాడు మాట్లాడినప్పుడు, సాతానా పొమ్ము, నీ దేవుడు అద్వితీయ దేవుడు, ఆయనకు మొక్కి ఆయనను ప్రేమించి ఆయనకే నమస్కరింపవాలని వ్రాయబడి ఉన్నదని వాడిని గద్దించాడు. నాకు తండ్రి కావాలి కానీ ఈ లోక చెత్త నాకు వద్దురా బాబు అని విసర్జించాడు. అంటే ఇప్పుడు శ్రేష్ఠుడెవరు? పరలోక తండ్రి. శ్రేష్ఠుడెవరు? దేవుడు. శ్రేష్ఠుడెవరు? ప్రభువు. శ్రేష్ఠుడెవరు? పరిశుద్ధాత్మ. ఆయన కావాలి మనకు. దేవునికి మహిమ. ఎలీషా, నీకేం కావాలో కోరుకో. వెండి కావాలా? బంగారం కావాలా? రాజు దగ్గర గుర్తింపు కావాలా? పోనీ ఏదన్నా రాజ్యం కావాలా? కొన్ని పట్టణాల మీద అధికారివై ఉండాలా? ఏం కావాలో కోరుకో ఎలీషా అంటే, ఎలీషా ఏం కోరాడో తెలుసా? నీ మీదున్న ఆత్మలో 2 భాగములు 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయనని అన్నాడు. అంటే దేవుణ్ణే కోరుకున్నాడు. అదే ప్లేస్లో మనం ఉంటే, ఏ సార్ అధికారమా? ఎన్ని పట్టణాల మీద? అట్లయితే అది ఇవ్వనయ్యా. లేకపోతే పైసలో, వెండి బంగారాలో, లేకపోతే రాజు దగ్గర గుర్తింపో, ఏం అడిగేవాళ్ళమో మన అవసరాలను బట్టి. ఎలీషా అయితే ఏం అడగల, దేవుడు కావాలి, దేవుడు చాలు అన్నాడు. దేవుని ఆత్మ చాలు అన్నాడు. బాగా వినండి. దేవుడు అనుగ్రహించాడు. పాపం ఏలియా పోతా ఎలీషాకి ఇచ్చింది ఏం లేదు, గొంగళ దుప్పట తప్ప. అదే ఆస్తి. ఇప్పుడు నన్ను వెంబడించిన వాడికి నేను పోతా ఖర్చు పిచ్చిపోయినట్టు. దేవునికి స్తోత్రం. అంతకుమించి ఏం లేదు. గొంగళ దుప్పట ఏం చేసుకుంటాడు? ఏలియా ఎత్తబడ్డాడు, ఆరోహణం అయ్యాడు. ఎలీషా కింద నిలిచి కేకలేశాడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రథమును రౌతును నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇక్కడ పరిస్థితి ఏందని కేకేస్తే పైనుండి గొంగళ దుప్పటి పడింది. గొంగళ దుప్పటే. ఆ గొంగళ దుప్పటి భుజాన్ని వేసుకొని యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటి తీసి యోర్దాన్ నదికేసి కొట్టి ఏలియా దేవుడు ఎక్కడున్నాడని అడగగానే యోర్దాను 2 పాయలై దారిచ్చింది. యోర్దాను 2 పాయలై దారిచ్చింది. దుప్పటి అభిషేకమునకు గుర్తు, దుప్పటి ప్రవక్త పరిచర్యకు గుర్తు. నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమంటే ఏం కోరుకున్నాడో తెలుసా? దేవుణ్ణే కోరుకున్నాడు. అంటే ఎలీషాకి తెలుసు, నా జీవితంలో ఎవరుంటే నా బ్రతుకు సార్థకమైద్దో ఎలీషాకి తెలుసు. అందుకే ఆ మాట కోరుకున్నాడు. ఇది రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇంటికి పోయి చదవండి, ఇప్పుడు టైం లేదు, జస్ట్ రెఫరెన్స్ రాసుకో అంతే. స్తోత్రం. పాయింట్కి వస్తా. ఇప్పుడు దేవుణ్ణి కోరుకున్నాడు. పైసలు లేవు,
ఏమండి, డబ్బులు లేవు, వెండి బంగారాలు లేవు, ఏం లేవు. ఒక్క దేవుడే ఉన్నాడు ఎలీషాకి. మీరు గమనిస్తే ఎలీషా లైఫ్ని మీరు చదవండి, ఒక దేవుడు తప్ప ఇంకా ఏమీ లేదు ఎలీషాకి. వాస్తవంగా గొప్ప ఆస్తిపరుడు, అది కూడా వదిలేసి వచ్చాడు. 11 అరకల చేత దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతూ ఉన్న టైంలో ఏలియా వెళ్ళి ఎలీషా మీద దుప్పటేశాడు. నా తర్వాత ప్రవక్త పరిచర్య చేయాల్సి ఉందిరా అబ్బాయి, నువ్వు దా అని పిలిస్తే అక్కడదక్కడే వదిలేసి మొత్తం వయనం చేసి తల్లిదండ్రులను ముద్దాడి వీడ్కోలు చెప్పి మొత్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సేవకే బాయ్ ఎక్కడికి వెళ్ళాడు? బొవ్వ కాదు, సేవకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అబ్బాయి? సేవకి, దేవుని పరిచర్య చేయడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని రాజ్య విస్తరణ కొరకు వాడబట్టానికి ఈనాడు కొంతమంది సమర్పించుకున్నాడు. ఆనాడు ఎలీషా తన్ను తాను అప్పగించుకున్నాడు దేవునికి. దేవుడే నాకు ప్రధానం, దేవుడే నాకు చాలు అనుకున్నాడు, దేవుడిని కోరుకున్నాడు, వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు ఏమీ లేదండి. అసలు ఎందుకు తిరుగుతున్నాడో ఏలియా వెంట, ఏం ఒరిగిద్దో ఏమీ లేదు. ఆయన ఒక పిచ్చోడు, ఆయన పెద్ద పిచ్చోడు, ఆయన చిన్న పిచ్చోళ్ళ తిరుగుతున్నారు ఇద్దరు. ఎప్పుడో తింటాడు, ఆ చేయి గడిగేటప్పుడు ఆ చేయి జాపుతాడు, ఎలీషా వచ్చి నీళ్లు పోయాలి. ఎక్కడన్నా పండుకోవడానికి సిద్ధపడ్డప్పుడు బస ఏర్పాటు చేయాలి. ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన ఎలీషా. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళని చూస్తూ ఉంటాను నేను. ఎంత తెలివి తక్కువ వాళ్ళు అంటే, కాచుకున్నంతసేపు కాచుకొని తీరా దేవుడు దీవించబోయేటప్పుడు తొలగిపోయే వాళ్ళని కొంతమందిని చూశాను నేను. కాచుకున్నంతకాలం కాచుకొని చివరికి దేవుడు వచ్చి దర్శించబోయేటప్పుడు, దీవించబోయేటప్పుడు, కృపనిపోయేటప్పుడు తొలగిపోయే వాళ్ళని కొంతమందిని చూసి నవ్వుకున్నాను నేను. కొంతమందికి అర్థం అవ్వాలని చెప్తున్నాను ఈరోజు, గుర్తుపెట్టుకోండి. యెహోవా సన్నిధిని నిలుచుటయు, దుఃఖాక్రాంతులమై నిలిచుండుటయు, ఏదో దేవుని పనిని చేసుకుంటా పోతున్నాం, చప్పగా సహిసారం లేకుండా అట్లాగే వెళ్ళిపోతూ ఉంది జీవితం, ఇలా ఎంతవరకు అని వేరే ఆలోచనలు చేసే వెర్రివారలారా, దేవుడు నిన్ను దర్శించే కాలము సమీపమైంది. దేవుడు నిన్ను దర్శించినంత వరకు నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండటమే ఉత్తమం. నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండటం ఉత్తమం. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ఉన్నాడు, ఉదాహరణకు చెప్తున్నాను నేను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, ఒకసారి పక్కన వాళ్ళని కదిలించండి, పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి, కొంచెం బాగున్నారా, బతికే ఉన్నారా పలకరించండి కొద్దిగా. ఈ అబ్బాయి ఉన్నాడు, ఈయనకి సేవ చేయాలని ఆశ ఉంటుంది, ఆయన వెళ్ళి సంఘాలు కట్టాలని ఆయనకి ఆశ ఉంటుంది. కానీ దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు. అబ్బాయి, నువ్వు అక్కడ టేబుల్ దగ్గర ఉండు, ఈ చర్చిలో ఉన్న వ్యవహారాలన్నిటినీ చక్కదిద్దే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను, నువ్వు ఆ పనిలో ఉండు నాయనా అని నేను ఒక పని అప్పచెప్పా. వాస్తవంగా అది నేను కాదు, ఆ స్థానానికి తగిన వాడని దేవుడు అతన్ని ఎంపిక చేసి నన్ను అడ్డం పెట్టుకొని నా ద్వారా ఆ పనిని అప్పచెప్పింది దేవుడు. ఇప్పుడు నేనేం చేయాలి? నన్నేందో ఎప్పుడు ఆ టేబుల్ దగ్గరే కూర్చోబెడుతున్నాడు, నన్నేందో అన్ని ఈ పనుల్లోనే తిప్పుతా ఉన్నాడు. నేనెప్పుడు పాస్టర్ని అయ్యేది, నేనెప్పుడు ప్రసంగాలు దంచేది, నేనెప్పుడు సంఘాలు కట్టేది, అసలు నేనెప్పుడు పోటు పొడిసేది ఆయన అనుకుంటే ఆడ కూర్చోలేడు. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఉంచిన దగ్గర నువ్వు ఉండు, తగిన కాలం ముందు నేనే పిలుస్తా. ఇక్కడ మొదట ఆయన ఒక దగ్గర మనల్ని ఉంచినప్పుడు పరీక్షిస్తున్నాడని గుర్తించాలి. ఏం చేస్తున్నాడని. ఇప్పుడు ఇక ఏమి ఎదురు చెప్పకుండా అలాగ ఉండిపోయాడు. ఈయనకు ముందు విజయ్ ఉన్నాడు, శ్యామ్కి ముందు విజయ్ ఉన్నాడు. పాపం విజయ్ కూడా అనిపించి ఉండొచ్చు, ఈ ఫోన్ ఒకటి తగిలిచ్చి అన్న నాకు. పాపం విజయ్ది అయితే మరీ దారుణం. అప్పుడు ఆడపిల్లలు లేరు ఫోన్ దగ్గర, పాపం విజయే పొద్దుగోకులు ఫోను. చివరికి ఎలా అయింది విజయ్ పరిస్థితి అంటే, నిద్రలో కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. ఎవరు ఫోన్ చేయకపోయినా రింగ్ అయినట్టు, చెప్పమ్మా
అమ్మ వందనాలమ్మ, చెప్పమ్మా. ప్రార్థన చేస్తానమ్మా. ఎవరు ఫోన్ చేయాలా? ఫోన్ రింగ్ అవ్వాలా? కలవరింతలు కూడా అయ్యే వచ్చినాయి ఆయనకి. పాపం భార్య చూసి జాలి పడింది. పాపం పగలంతా ఫోన్ వాడి వాడి జనాలకు ప్రార్థనలు చేసి చేసి మాట్లాడి చివరికి నైట్ కూడా ఈయన అదే కలవరింతలో ఉన్నాడని. నిజం. పాపం వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగి ఉంటుందో, ఎంత విసుగు చెంది ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాలు అలాగే ఉంచాడు ఈ విజయ్ని. తర్వాత సడన్గా మాట్లాడాడు, నేను విజయ్ కొరకు సిద్ధపరిచిన ప్రదేశానికి విజయ్ని పంపు, అక్కడ నేను వాడుకుంటాను అని. నేను అప్పగించిన పనిలో విజయ్ నమ్మకంగా ఉన్నాడు కనుక తప్పకుండా అతన్ని నేను వాడుకుంటానంటే ఆయన ఇప్పుడు మొత్తం 4 ప్రాంతాల్లో సేవ చేస్తున్నాడు. ఇప్పుడు 4 సంఘాలు కట్టాడు. సత్తెనపల్లి, రాజమండ్రి, ఎంఎస్ పాలెం, అలాగే మొన్న లేటెస్ట్గా పెద్ద కూరపాడు. 4 ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. మెయిన్ బ్రాంచ్లో కూడా వచ్చి వాడబడతా ఉన్నాడు. దేవుని సమయం కొరకు మనం వేచి ఉంటే దేవుడు సిద్ధపరిచి ఒక్కసారే శ్రేష్టమైనవి ఇస్తాడు. కానీ దేవుడు ఉంచిన పనిలో, దేవుడు ఉంచిన స్థానంలో, దేవుడు అప్పగించిన బాధ్యతలో స్థిరంగా నమ్మకంగా ఉండాలి. అది నీకు నిస్తేజంగా అనిపించినా, నిరామయంగా అనిపించినా, దానికి సంబంధించి దేవుని యొద్ద నుండి ఎలాంటి రిజల్ట్ జవాబు లేకపోయినా, అలా ఉంచిన ప్రదేశంలో ఉంచబడితే ఆ సమయం ఆసనమైనప్పుడు నడు అంటాడు. మోషేలాగైతే మనమే ఉంటాం. మిద్యాన్లో 40 ఏళ్ళు ఉంచాడు అసలు పట్టించుకోకుండా. అయినా సరే అసలు నిజంగా మోషే గారికి మనం దండేయచ్చు, గజమాల వేయచ్చు. ఎందుకంటే నిరాశకే నిరాశ పుట్టించాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిరాశకే నిరాశ పుట్టించి అనుకున్నది సాధించి గెలిచి నిలబడ్డాడు మోషే. మన కొద్దిగా ఏదన్నా నిస్తేజం అనిపిస్తే వెంటనే నిరాశ వచ్చేసి ఏందోలే, చాలేమన్నా నన్ను ఏదో చేస్తాడు అనుకుంటే ఏదో అయిపోయాను అని కొంతమంది అనుకోవచ్చు. చాలేమన్నా చేసేది కాదు, పిచ్చిమోహమా. ఏసయ్య చేయాలి నిన్ను. ఏసయ్య లైన్లోకి తీసుకొని రావాలి, ఏసయ్య ఎత్తి పట్టాలి, ఏసయ్య వాడుకోవాలి. ఆ సమయం వచ్చేంత వరకు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండాలి. ఆయన కూడా టైం ఎందుకు తీసుకుంటాడు తెలుసా మీకు? మనల్ని వాడుకోవడానికి అవతల రంగం సిద్ధం చేసుకుంటాడు. అవతల పరిస్థితులు అనుకూలపరిచి అంతా రెడీ చేసి అప్పుడు నడు అంటాడు. ఆయనేం పిచ్చోడు కాదు, అమాయకుడు కాదు, ఆయన మహామేధావి. ఆయన సమయంలో ఆయన తీసుకుంటాడు. అప్పటిదాకా నీకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేస్తూ నీ నుంచిన హద్దులో నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఆయన వెంబడించాలి. ఇది ఎలీషా చేశాడు. ఏందో ఈయన ఒక పిచ్చోడు ఆ గొంగళ దుప్పటేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఈయన వెంట నేను ఎందుకు తిరుగుతున్నాను నాకేం అర్థం కావట్లేదు. ఆయన ఒక పెద్ద పిచ్చోడు, నేను ఒక చిన్న పిచ్చోడు అనుకుంటాను. ఉండలా. నన్ను దేవుడు పిలిచాడు, ప్రవక్తగా పిలిచి వాడుకుంటే అప్పుడే వాడబడతాను. అప్పటిదాకా ఇదిగో ఉన్న ప్రవక్తకి నేను పరిచర్య చేస్తాను, ఉన్న ప్రవక్తకి నేను సహకారిగా ఉంటాను, ఉన్న ప్రవక్తకి నేను ఆదరణకరంగా ఉంటాను, ఉన్న ప్రవక్తకి అవసరమైతే నేను ఉపచారం చేస్తాను, ఏ ఉపచారమైనా అనే దర్శనం కలిగినోడు. అప్పచెప్పిన పనిలో స్థిరంగా నమ్మకంగా అంటు కట్టబడి ఉన్నాడు. తర్వాత ఒక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఏలియా ఆరోహణం అయ్యే టైంలో ఎలీషాకి చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండు, నన్ను దేవుడు గిల్గాలికి వెళ్ళమంటున్నాడు. అక్కడ నుంచి నన్ను ఎరికో బొమ్మన్నాడు, అక్కడ నుంచి నన్ను బేతేలు బొమ్మన్నాడు, అక్కడ నుంచి నన్ను యొర్దానుకు బొమ్మన్నాడని 4 సార్లు ఎలీషాని కట్ చేయాలని చూశాడు. ఎలీషా వదిలిపెడతాడా? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిన్ను విడవనని వెంటబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పట్టుబడితే ఎట్టబట్టాలో తెలుసా? దైవజనుడిని పట్టుబడితే ఎట్టబట్టాలో తెలుసా? దేవుణ్ణి పట్టినట్టు పట్టాలి పట్టు. దేవునికి స్తోత్రం. నువ్వు పోరా బాబా అన్న వదిలిపెట్టకూడదు. నువ్వు పోమ్మా, నీకు దండం పెడతా పోన్న పట్టు వదలకూడదు. శూన్యమీరాలు పట్టింది ఆ పట్టు వల్ల సచిన బిడ్డ తిరిగి బతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఊరకనే ఫీల్ అవుతూ ఉంటారు. ఏంది గంట సేపు అయితే మేము వచ్చి రాడా ఏంది అని నయమానులు ఉంటారు. నయమానులు ఆవేశంతో గొడ్డలు దించుకుంటుంటారు. దించుకో, పో,
ఏమైద్ది? నువ్వు పోతే నీ తాతలు 14 మంది, ఇచ్చేవాడు దేవుడు. నువ్వు పోయావనుకో ఎవరు తేడా పడతారు? వెనకటికి ఎవరో చెడు మీద అలిగాడంట, దేవునికి స్తోత్రం. అట్లా ఇది ఇంక వద్దులే వివరణ, దేవునికి మహిమ. హల్లెలూయా. ఏం ప్రాబ్లం లేదు, దైవజనుడికి ఏం ప్రాబ్లం ఉండదు. ఆవేశపడకూడదు, వస్త్రములు చించుకొనరాదు. సంయమనం పాటించి ఓపికతో కాచుకోవాలి. దేవుని కార్యాలు ఎయ్యి పొందాలన్నా మనం తొందరపడితే కాదు, నిదానంగా ఒక 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 పద్ధతి ప్రకారం దేవుడు కార్యాలు చేసుకుంటూ వస్తాడు. దైవజనుడి కోసం నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా వేచి ఉండాలి. గంట కాదు, 2 గంటలు, రోజు కాదు, 2 రోజులైనా నువ్వు కాచుకోవాలి. ఆ చేయి నీ మీదకి రావాలంటే కొన్నిసార్లు నిన్ను పరీక్షించడానికి కూడా నిన్ను కూర్చోబెడతాడు దేవుడు. కొంతమంది 1 గంట, గంటన్నర, 2 గంటలు చూసేది ఇక అద్దే పోవటం. నయమాన్ అంతే చేశాడు. ఎలీషా లోపల ఉన్నాడు, నయమాను కుష్ఠరోగి పేషెంట్. ఆయన ఏమన్నా వచ్చి ప్రార్థన చేస్తాడేమన్నా వచ్చాడు, ఆయన రాలా. యొర్దానులో 7 సార్లు మునిగి బాగుపడతాడు పొమ్మని అన్నాడు. అక్కడ అంటాడు నయమాను, ఈ యొర్దాను నదే శ్రేష్టమైందా? మా దగ్గర ఉన్న నదులు శ్రేష్టమైనవి కాదా? వాటికంటే ఇది శ్రేష్టమైందా? 7 సార్లు తిప్పండ్రా రథాలు అన్నాడు. ఆవేశంగా పోయాడు. ఎవరి మీద కోపం వచ్చింది నయమానికి? ఎంత చెడ్డ పోలీసోడు కదా, దేవునికి స్తోత్రం. పోలీసోడు కదా, ఆ మంట చూపించాడు. రథం తిప్పండి, తిప్పండి, బండి తిప్పండి అని తిప్పి వెళ్ళిపోయాడు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆయన సర్వెంట్ చెప్పాడు, మాట్లాడాడు, సార్ మీకు ఇంత ఆవేశం అయితే ఎట్లా అని. ఆవేశం కాదురా, నేను అంత కష్టపడి అంత దూరం సిరియా నుంచి ప్రయాణం చేసి అతనికి ఎన్ని డబ్బులు తెచ్చాను నేను కాదురా, ఎంత సంపద తెచ్చాను. ఏదో అతని గురించి చెప్పారు, వస్తాడు, జబ్బుగా ఉన్న చోట తన చేతులు ఆడించి నాకు స్వస్థత ఇచ్చి ఇవన్నీ పొందుకుంటాడని నేను అసలు అతన్ని ఎంత సన్మానించాను. నా రేంజ్ ఎక్కడ, అతని రేంజ్ ఎక్కడ? ఇది బొందా. దైవజనుడికి మించిన రేంజ్ ఇంకోటి లేదు. నువ్వు ఏ పదవైనా చెప్పు, ఏ హోదా, ఆఖరికి భూ రాజైనా సరే వాడు దైవజనుడి కంటే తక్కువే. దేవునికి మహిమ కలుగును గాక. కాదురా, నా రేంజ్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, నా పొజిషన్ ఏంటి, నా అంతస్తు ఏంటి? నేను వచ్చాను, కనీసం బయటకు వచ్చి ఆ జబ్బుకున్న దగ్గర చేతులు ఆడించి అలాగ చేయాలి కదా. లోపలుండి కనీసం ఏంటది? కోపం వచ్చిందిరా. అప్పుడు వాడు అడిగాడు, సార్ మీరు అధికారిగా వచ్చారా పేషెంట్గా వచ్చారా అని అడిగాడు. పేషెంటే ఉందనుకో రోగం, మరి అంత తృణీకారమా? అరే తృణీకరించాడని ఎందుకు అనుకుంటున్నావు? పరీక్షించి ఉండొచ్చుగా నీ విధేయతని, నీ ఓర్పు సహనాల్ని పరీక్షించి ఉండొచ్చుగా. దైవజనుడికి ఆ మాత్రం హక్కు లేదా? నువ్వు జబ్బు కలడు అని మర్చిపోతున్నావు సార్. నువ్వు అందరి మీద పెత్తనాలు చేసినట్టు దైవజనుడి మీద కూడా పెత్తనం చేసి ఎట్లా? ఏం చెప్పాడు? కాదు, తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపో, సంవత్సరం అంతే ఉండమన్నాడా? జబ్బు తగ్గితే అట్టుండ్రా అంటే ఉంటావుగా. అరే యోర్దాన్లో 7 సార్లు మునిగి శుద్ధుడు అవుతాడు పొమ్మందా అని చెబితే నీకేదో పోగో అన్నాడు. అంతేనంటావా? మరి అంతగాకే ఉంది. మరి ఆపురా రథం, పదరా. పోయాడు. 7 సార్లు మునిగాడు, 6 సార్లు మునిగాడు. ఎరా ఏమన్నా మారిందా? ఏ లేదు. 1, 2, 3, 4, 5, 6, 7. 7వసారి మునిగి లేచేసరికి ఆ కుష్ఠరోగం అంతా పోయి పసిపిల్లవాని దేహము వలె నయమాను దేహం మారిపోయింది. అప్పుడు ఆలోచనలో పడరే, నింది ఇంత మూర్ఖం పని చేశాను నేను. దైవజనుడు చెప్పిన మాట చేయకుండా, దైవజనుడు చెప్పిన మాటకి విధేయత చూపకుండా, దైవజనుడి మీద నేను కోపగించుకొని దైవజనుడికే నా ప్రతాపం చూపించాలనుకున్నాను. అరే ఎంత నష్టపోయేవాడిని నేను ఈ ఆవేశంతో పోయినట్టయితే అని బాధపడి మళ్ళా పోతాడు ఎలీషా దగ్గరికి. అప్పుడు వస్తాడు ఎలీషా బయటికి. కార్యం జరగకముందు రాడు, లోపలే ఉంటాడు. కార్యం జరిగిన తర్వాత బయటకు వచ్చి నిలబడితే అప్పుడు, అయ్యా స్వస్థత పొందానయ్యా, మీకోసం ఇదిగో తెచ్చానయ్యా, బంగారం తెచ్చా, వెండి తెచ్చా, దుస్తుల బట్టలు తెచ్చానయ్యా అంటే, నాకేం అక్కర్లేదు, తెప్పో, బేదలకు ఇచ్చుకోపో, నాకు అక్కర్లేదు అని అంటాడు. సొమ్ము ఇస్తానన్నా తీసుకోడు. ఎలీషా పెద్ద ఏదో కోటీశ్వరుడు లాగా. ఏముందండి ఆయనకి? గొంగళ దుప్పటి తప్ప. వాళ్ళ గురువు గారు పోతా ఆ దుప్పట ఒకటి ఇచ్చాడు. పెద్ద ఏమన్నా వెండి దుప్పట, బంగారు దుప్పట? అది మామూలు దుప్పటి కాదు, అభిషేకము. దేవుడే వచ్చి కూర్చున్నాడు ఎలీషా దగ్గర. దేవుడే వచ్చి కూర్చున్నాడు ఎలీషా మీద.
ఇప్పుడు ఎలీషాకి ఏంటో తెలుసా గొప్పతనం? ఎలీషాకి ఇక ఏది తక్కువ కాదు. ఎలీషాకి ఏది తక్కువ కాదు. ఇంకా ఎవరికైనా ఏదైనా కొదువు ఉంటే అవి ఎలీషానే తీరుస్తాడు. మళ్ళా చేతిలో రూపాయి డబ్బులు ఉండవు. ఒక ఆమె వస్తుంది, మా ఆయన అప్పులు పాలయ్యాడయా, చనిపోయాడు, పిల్లల్ని తీసుకొని పోతున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు. దైవజనుడా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం బాధపడుతుంది, నీ దగ్గర ఏముంది? ఇంట్లో నూనె తప్ప ఏమి లేదు, ఒక కుండలో నూనె ఉంది. అవునా, సరే పో, చుట్టుపక్కల ఇళ్లలో అరువు తెచ్చుకో, బిందెలు పాత్రలు ఏ దొరికితే తెచ్చుకో, ఇంటి నిండా పెట్టుకో, ఆ తలుపులు వేసేయి, నీ పిల్లల్ని నువ్వు లోపల ఉండి ఆ పాత్రలో నూనె ఆ కుండలన్నీ నింపు. ఒక కుండలో అన్నిటికీ నింపటం ఏంది సార్? నువ్వు పోయి చెప్పింది చేయిపో. పోయింది. ఎంతమంది అరువిస్తారో అందరి దగ్గర బిందెలు తీసుకుపోయింది. ఆ బిందెలో, కుండలో, తెప్పాళ్ళలో ఏం తీసుకుపోయిందో అక్కడ పోయినాక అడుగుదాం. దేవునికి స్తోత్రం. మొత్తాన్ని తీసుకొని పోయింది. పిల్లలు తీసుకొచ్చారు, అక్కడక్కడ ఇళ్లలో అన్ని పాత్రలు తెచ్చారు, లోపల గది నిండా పెట్టుకున్నారు పాత్రలు. ఆ కుండలో వాళ్ళది వాడుకునే కుండలో నూనె ఉంది కదా, ఆ నూనె తీసుకెళ్ళి ఒక్కొక్క కుండను పోస్తూ ఉంటే కుండలన్నీ నిండుతున్నాయి. కుండలన్నీ నిండుతున్నాయి, మొత్తం నిండిపోయినాయి. నూనె వస్తానే ఉంది. తల్లి అడుగుతుంది, అరే కుండలన్నీ నిండిపోయినాయిరా, ఇంకేమన్నా తీసిరా అంటే, మమ్మీ ఇంకెవరు ఇవ్వట్లేదే, అందరు ఇచ్చేశారు, అందరూ వాడేశాం. ఇంకెవరు పాత్రలు ఇవ్వట్లేదు, ఇక పాత్రలు లేవు అన్నప్పుడు ఆగిపోయింది. అంటే పట్టజాలన్నంత విస్తారంగా వచ్చింది. జస్ట్ ఒక మాటే ఎలీషా చెప్పింది, పోయింది. మళ్ళీ దైవజనుడా పాత్రలన్నీ నిండిపోయినాయి, కుండలన్నీ నూనెతో నిండిపోయినాయి. రైట్, అందులో కొంత అమ్మి అప్పు కట్టేసుకో, కొంత నీ దగ్గర పెట్టుకొని నీ బిడ్డల్ని బ్రతికించుకోపోమ్మా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం కోరుకోవాల్సిన శ్రేష్టమైనది ఏమిటి? చెవులో చెప్పుకోండి. మరి ఇందాక చెప్పలేదే? దేవుడు. చెప్పు గట్టిగా. ఆయన ఒక్కడుంటే భూరాజులు కూడా లోబడతారు. భూరాజులు ఎలీషాని ఏమని పిలిచారో తెలుసా? నా తండ్రి, నా తండ్రి అని పిలిచారు. నాయనా వారిని కొట్టుదునా, వారిని కొట్టుదునా అంటే, తప్పురా బాబు, కొట్టకూడదని రాజుల్ని కంట్రోల్ చేశాడు ఎలీషా. షునేమీరాలతో మాట్లాడతాడు, ఏమమ్మా నీకోసం రాజుతో మాట్లాడమంటావా? నేను ఏది చెప్తే అది రాజు వింటాడు. చెప్పండి, ఇప్పుడు ఎవరు గొప్ప? రాజు గొప్ప? రాజునే కంట్రోల్ చేసి ఎలీషా గొప్ప? ఆ గొప్పతనం ఎలీషాకి ఎలా వచ్చింది? దేవుడు నాకు చాలు అనుకున్నందుకు వచ్చింది. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు. నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండా దండా యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండా దండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. చెప్పండి, ఇప్పుడు మీరు శ్రేష్టమైనది ఏందని గుర్తించారు? ఎవరిని కోరుకుంటారు?